రంగదాసు, నీకు కామ కోరికలు రావడంలో తప్పు లేదు. రంగదాసుకు స్వామివారిని అలంకరించడం అంటే చాలా ఇష్టం. అందుకని అక్కడ 2 బావులు తవ్వుతాడు. ఎక్కడ తవ్వుతాడో తెలుసా? ఒకప్పుడు శ్రీతీర్థం, భూతీర్థం అని ఉండేవి కదా, అక్కడే తవ్వాలని రంగదాస్కి ఎలా తెలుసు? ఈ విషయాల గురించి మీరు వచ్చే వీడియోలో తెలుసుకుంటారు. అలా వాటర్ యూజ్ చేసి పూల తోటలను పెట్టేవాడు. ఆ పూలతో స్వామివారిని అలంకరించేవాడు. ఇదంతా ఇలా ఉండగా ఒకరోజు గంధర్వుడు వాళ్ళ భార్యలతో స్నానం చేస్తుంటే మన రంగదాసు చూస్తాడు. చూసిన రంగదాసుకు కామ కోరికలు పెరుగుతాయి. ఇదంతా తెలుసుకున్న వైఖానస మహర్షి రంగదాసుకి ఇలా చెప్తాడు, నీలో కామ కోరికలు ఉన్నాయి, ఇంకా నువ్వు పూజలు చేయడానికి పనికి రావు అని చెప్తాడు. ఆ మాటలు విన్న రంగదాసు స్వామివారి విగ్రహం ముందుకెళ్లి బోరున ఏడుస్తాడు. ఎంతైనా భక్తుడు ఏడుస్తుంటే స్వామివారు ఎలా చూస్తూ ఊరుకుంటారు చెప్పండి? స్వామివారు ప్రత్యక్షమై, రంగదాసు, నీకు కామ కోరికలు రావడంలో తప్పు లేదు. అయితే వచ్చే జన్మలో నిన్ను ఒక రాజులా పుట్టిస్తా. అప్పుడు నీలో ఉన్న కామ కోరికలన్నీ తీర్చుకో అని చెప్తాడు. ఆపై వచ్చే జన్మలో మళ్ళీ నువ్వు నా భక్తుడిగా పుడతావు అని చెప్తాడు. ఇప్పుడు ఆ టెంపుల్ విగ్రహం ఎక్కడుందో తెలుసా?